హాయ్ బ్రో. హాయ్ అండి. చావా మూవీ చూసారా? చూసామండి. ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుంది. హిస్టారికల్ మూవీ. అసలు నిజంగా హిస్టరీలో చాలామంది వీరులు ఉన్నారు, మనం చదువుకున్నాం. కానీ ఒక విజువల్గా మన మైండ్లో ఏమనుకుందో చాలా ఉంటాయి కదా, యుద్ధ వాతావరణం అని. అలా ఒక రియల్ స్టోరీని చాలా బాగా ప్రజెంట్ చేశారు డైరెక్టర్. మెయిన్ విక్కీ కౌశల్ అయితే నిజంగా ఆయన సింబు మహారాజ్గా చాలా యాక్టివ్గా సెట్ అయ్యారు. ఆయన పుట్టిందే బయోపిక్ సినిమాల కోసమేమో అనిపిస్తుంది. చాలా బయోపిక్లు ఆయన చేయడం జరిగింది కాబట్టి విక్కీ కౌశల్ నిజంగా ఇప్పుడు బాలీవుడ్ ప్రతి ఒక్కరు చెప్పుకునే పేరుగా నిలవడం జరిగింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత హిందీలో ఒక పెద్ద హిట్ మూవీ వచ్చింది. ఎందుకంటే పుష్ప 2 ఇవన్నీ మానియా, త్రిబుల్ ఆర్ ఇవన్నీ ఎక్కువ కలెక్షన్తో దూసిపోతుంటే ఆఫ్టర్ 2 years గ్యాప్ తర్వాత హిందీలో ఇంత కలెక్షన్స్ రాబట్టడం 3-2 తర్వాత ఇదే చాలా పెద్ద మూవీగా అక్కడ అవతరించడం జరిగింది. తెలుగులో వచ్చింటే ఇంకా బాగుండు. ప్లీజ్ ప్రొడ్యూసర్స్ ఏవేవో పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు, అది మనం అర్థం చేసుకునే లోపలే సినిమా వెళ్ళిపోతుంది. అలాంటి కాకుండా హిస్టారికల్ మూవీ ఇది, ఇండియాకి సంబంధించి మొత్తం ఇండియాలో ప్రజలందరికీ సంబంధించి. ఇప్పుడు లగాన్ కూడా ఎలా అది ఫిక్షనల్ అయినా కూడా లగాన్లో అక్కడ స్టోరీ బ్రిటిష్ అండ్ భారతదేశం అది చాలామందికి నచ్చింది కదా. హిందీలో ఉన్నా కూడా తెలుగులో ఇంతవరకు డబ్ చేయలే. అలాగే ఈ సింబు మహారాజా చావా సినిమాని కూడా తెలుగులో డబ్ చేసి ఉంటే నిజంగా ఇక్కడ నిర్మాతలకు కూడా చాలా కాసులో వర్షం వచ్చేది. చాలామంది హిందీ మూవీస్నే అర్థం. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఒక 80% హిందీ వస్తుంది అందరికీ. ఛత్రపతి గారి, ఎందుకంటే మొన్న రీసెంట్గా మీరు చూశారు, ఆయన జయంతి సందర్భంగా శివాజీ గారు చాలా ఊర్లలో ఊరేగింపు జరిగింది. అలాగే ఈ సినిమా కూడా వచ్చింటే మంచి కలెక్షన్లతో చాలా థియేటర్స్ కూడా బాగుపడేదని నా అభిప్రాయం భయ్య. మీకు బాగా నచ్చిన సీన్ ఏముంది సినిమాలో? దీంట్లో ఒక ఫైట్ ఉంది భయ్య. అందరు మొగుళ్ళల్లో వాళ్ళ సైనికులు చనిపోతే జస్ట్ ఒక్కడే నిలబడి అన్ని మొగుళ్ళతో పోరాడతారు కదా, ఆ సీన్లోనే నేను రామ్ చరణ్ గారిని ఊహించుకున్న మగధీర సీన్. అలాగే ఊహించుకునే జస్ట్ మా రామ్ చరణ్ గారు చేసి ఉంటే బాగుండే అని అనిపించింది నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నా. నిజంగా విక్కీ కౌశల్ అయితే అద్దరు కొట్టేశారు. అంతమంది మొగులు చుట్టూ తిరిగి కత్తులతో మొత్తం అసలు ఆ మేకప్ ఓవర్ అయితే చాలా బాగుంది భయ్య. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. సింబు మహారాజ్గా విక్కీ కౌశల్ తప్ప ఇంకెవ్వరూ ఊహించుకోలేనంతగా చేశారు. నిజంగా దీన్ని ఒకవేళ డబ్ చేసినా కూడా మేబీ మ్యాచ్ చేయలేరేమో అనిపిస్తుంది. మ్యాచ్ చేస్తే ఇంకా అద్భుతం అది అని అనిపిస్తుంది. తెలుగులో ఒకవేళ రీమేక్ చేస్తే హీరో ఎవరిని పెడితే బాగుంటుంది? రామ్ చరణ్ గారు అయితే బాగుంటుంది. 100% యాక్ట్ అవుతారు. మీరు కావాలంటే కెచ్ కూడా వేసి చూసుకోవచ్చు. రామ్ చరణ్ గారు అయితే 100% యాక్ట్ అవుతారని అనుకుంటున్నాను. అంటే మొత్తానికైతే తెలుగులో రిలీజ్ కాలేదని ఒక డిసప్పాయింట్ అయితే ఉందంట. డిసప్పాయింట్ అయితే ఉంది. ఎందుకంటే పాన్ ఇండియా అంటే ఏవేవో మూవీస్ భయ్యా ఖాళీ టైటిల్ చేంజ్ చేసి డబ్బింగ్ చేంజ్ చేసి వదిలేస్తున్నారు. అది ఇక్కడ జనాలకి సెట్ అవుతుందా లేదని. ఇలాంటి మూవీస్ కదా వదలాల్సింది. ఈ మూవీస్ హిస్టరీ అందరికీ తెలుసు కదా. ఛత్రపతి మహారాజ్ గారు తెలుగు ఎవరున్నారు అందరికీ తెలుసు. కాబట్టి బాగా ఈ మూవీ ఇంకా తెలుగులో రిలీజ్ ఇంకా ప్రేక్షాదరణ ఎక్కువ ఉండేది నా అభిప్రాయం. ఓకే బ్రో, థ్యాంక్ యూ.